కథ చిరిగిన నోట్లు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అన్నది మన శాస్త్రజ్ఞులు చెబితే చదువుకున్నాం గాని చూడలేదు మనం. సూర్యుడు కర్మసాక్షి, కానీ డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతూ ఉన్నది 100 పాళ్ళు నిజం. దీనికి మనిషే ప్రత్యక్ష సాక్షి. రాజేశ్వరరావు బిజీగా ఉన్న ఉద్యోగి. అతను ఉద్యోగ నిర్వహణ అంటే పడి చస్తాడు. అందుకే చాలా వరకు మిగిలిన పనులు పక్కన పెట్టేస్తాడు. అతని భార్య పాతకాలం ఇల్లాలు, ఎక్కువ బయటికి రాదు. రాజేశ్వరరావుకు ఆఫీస్ టైంలో బ్యాంకు పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా అతని దగ్గర చిరిగిన నోట్లు, మురికి పట్టిన నోట్లు చాలా కాలంగా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ భద్రంగా ఒక చోట దాచాడు. వాటిని బ్యాంకులో మార్చడానికి అతనికి కుదరడం లేదు. ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత బ్యాంకు సిబ్బందిని తగ్గించడంతో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. రాజేశ్వరరావు బ్యాంకుకి వెళ్లేదే తక్కువ. వెళ్ళిన సమయంలో ఆ చిరిగిన నోట్లు ఇస్తుంటే, నెలాఖరున రండి, ఈరోజు స్టాఫ్ ఎక్కువ మంది సెలవులో వెళ్ళారండి అంటూ తెగ తిప్పిస్తున్నారు. పూర్వకాలంలో డబ్బు ఎవరింట్లో వాళ్లే ఇనుప పెట్టెల్లో దాచుకునే, తాళాలు ఎవరికి దొరకకుండా ఆ ఇళ్ల యజమానులే బొడ్డు పక్కగా దాచుకునేవారు. అంతకు పూర్వం ఈ ఇనుప పెట్టెలు కనిపెట్టక ముందు భూమిలో బిందెల్లో పెట్టి పాత్ర వేసేవారు. ఇవే ఇప్పటికీ అక్కడక్కడా దొరికే లంకె బిందులు. ఇప్పుడు అలా కాదు. ఇళ్లలో ఎవరూ డబ్బు నగలు దాచుకోవడం లేదు. దొంగల భయం. ఇది దొంగల హయాం. కష్టపడకుండా వచ్చే డబ్బంటే అందరికీ ఇష్టమే. మనిషి సృష్టించిన డబ్బు మనిషికే సవాలు. దాని చుట్టూనే తిరుగుతుంది అతని కాలు. రాజేశ్వరరావుకి ఆ చిరిగిన నోట్లను ఎలా మార్చాలా అనే ధ్యాస మధ్య మధ్యలో వస్తుంది. బ్యాంకుకి తరచుగా వెళ్ళడానికి కుదరడం లేదు. ఎక్కువగా ఏటీఎం కార్డు మీదే డబ్బులు తెచ్చేసుకుంటున్నాడు. బ్యాంకులో డబ్బులు రాసులు పోసినట్లు కుప్పలు కుప్పలుగా ఉండవు. అంతా కాగితాల మీద, చెక్కుల మీదే ఉంటూ కోట్లలో టర్నోవర్ జరుగుతుంది. క్యాషియర్కి ఒక్కరికే రోజు డబ్బును తాకే అదృష్టం కలుగుతుంది. అది లెక్క పెట్టడం వరకే. తన కొరకు నొక్కి పెట్టడానికి కుదరదు. అది విండో షాపింగ్ లాంటిది. బ్యాంకులోని రూపాయలు ధనలక్ష్మి ప్రతిరూపాలు. రాజేశ్వరరావుని యథావిధిగా పాత నోట్లు పట్టుకెళ్ళినప్పుడు, మరోసారి రండి అనగానే, నేను కూడా బ్యాంకులోనే పనిచేస్తే ఇబ్బంది ఉండేది కాదు కదా అనుకున్నాడు. మరలా తన తెలివి తక్కువతనానికి తానే నవ్వుకున్నాడు. పని జరగని ప్రతివాడు ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? ఆ బ్యాంకు వాళ్లకు బ్యాంకు పని త్వరగా అవ్వవచ్చు, కానీ మరో ఆఫీస్లో వీరి పనికి కూడా రాజేశ్వరరావుకి లాగే ఆటంకాలు కలుగుతాయి కదా. ఆ చిరిగిన నోట్లు రాజేశ్వరరావుని వెక్కిరిస్తున్నాయి. నెలాఖరున డబ్బులు అయిపోయినప్పుడల్లా ఇవి గుర్తుకు వస్తున్నాయి. ఒకసారి దేవుడి హుండీలో వేసేస్తే వాళ్లే మార్చుకుంటారు అనుకున్నాడు. మరలా వద్దులే, పగిలిన పండు, నలిగిన పువ్వు దేవుడికి పెట్టనట్లే చిరిగిన నోట్లు కూడా వేయకూడదు అనుకున్నాడు. రాజేశ్వరరావు ఇలాంటి ఆలోచనలో ఉండగానే అతనికి దూరపు బంధువు రాజేశ్వరరావుని ఫంక్షన్కి పిలిచాడు. అతను బ్యాంకులో పనిచేస్తాడు. నెలాఖరు చేతిలో డబ్బులు లేవు. అప్పుడొచ్చింది రాజేశ్వరరావుకి ఆలోచన. ఆ చిరిగిన 500 చిల్లర నోట్లు కవర్లో పెట్టి, ఇలా ఇస్తున్నందుకు ఏమీ అనుకోవద్దని అందులో చీటీ పెట్టి అతనికి కానుకగా ఇచ్చేశాడు. అతను బ్యాంకులో సులువుగా మార్చుకుంటాడని అతని ఉద్దేశం. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.